పోలీస్ కేసు పెట్టాలంటే నీ సామాన్లు బాగుండాలంటే అబ్బా రియాక్షన్ వీడియో పెట్టాం ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీక్ ఏ రియాక్షన్ పెడతాం అంతా బా ఏం పెడతాం చూద్దాం ఒకసారి ఏం మైండ్ తోచట్లేరా బాబు ఎవరా ఫోను హలో వాషేకా బ్రో చెప్పు బ్రో రోజు పంపించావా ఓకే ఆ రీల్ ఇప్పుడు ట్రెండింగ్ అవుతుందా ట్రోల్ ఓకే సార్ చూస్తారు బ్రో ఇన్స్టాగ్రామ్ చూస్తాను ఓకే ఓకే బ్రో ఓకే ఓకే రాజశేఖర్ బ్రో రీల్ పంపించట్టు చూద్దాం ఒకసారి ట్రెండింగ్ అవుతుందంట ట్రెండింగ్ ట్రోల్ అది ఇష్టం ట్రోల్ ట్రెండింగ్ వావ్ నేను బిగ్ బాస్కి వెళ్ళాలి, డీసోకి వెళ్ళాలి, నేను నాగార్జున గెలవాలి. బిగ్ బాస్ పోవాలంటే ఫస్ట్ నీ సామాన్లు బాగుండాలంటే అవును ట్రెండింగ్ అవుతుంది బాగా ట్రోల్. సరే అయితే మనం పని చేద్దాం సామాన్ బాగుండాలని ట్రెండింగ్ రియాక్షన్ చేద్దాం. ఎవరు పెట్టలే కదా మనం పెడతాం వీక్ నెక్స్ట్ వీక్ పెడదాం సాటర్డే అందరూ ఒకసారి వీకెండ్ కాబట్టి అందరూ ఒకసారి రియాక్షన్ పెడతాం ఓకేనా. ల్యాప్టాప్ ఆడుంది సో రియాక్షన్ వీడియో చేసి సాటర్డే పెడదాం. సో నాకు టైం వేస్ట్ పోయి రియాక్షన్ పెట్టేసి మొత్తం అయిపోతుంది. ల్యాప్టాప్ ఉంది తీద్దాం. సో ఓకే ఛార్జింగ్ ఉంది ఓకే ఛార్జింగ్ ఉంది రియాక్షన్ చేద్దాం. ఓపెన్ అయింది రియాక్షన్ చేద్దాం. ఇంకా ఎంత ఆలస్య కాదు రియాక్షన్ చేయాల్సిందే. సో హాయ్ గైస్ ఫైనలీ బ్యాక్ టు మన సైవ్ ఫర్ బెస్ట్ అమౌంట్ ఆఫ్ రియాక్షన్స్. సో స్వెట్ సో ఈరోజు మనం ఏ రియాక్ట్ అవుతున్నామో తెలుసు మీరు తమిళ చూసి వచ్చిటారు. సో ఇంకా మనం సామాన్లు బాగున్నాయంటే రియాక్ట్ అవుతాయి. ఇంకా కొంచెం రేట్ ఫీల్స్ ఉన్నాయి అవి చూద్దాం. సో ఇంకా లెట్ స్టార్ట్. సో పోదాం ఇంకా రైట్గా ఓకే వచ్చేసిన గైస్. సో ఇక్కడ స్టార్ట్ అవుతున్నాం. నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నువ్వు మా మీద పోలీస్ కేసు పెట్టాలంటే నీ సామాన్లు బాగుండాలంటే బాగా చేసి ఇది మా ఫ్రెండ్ గారు పంపించారు చూశారు కదా. మా ఫ్రెండ్ గారు అదే ఎప్పుడు కొట్టిస్తారు అరే ఫ్రెండ్ అరే మనం ఇది సమ్మర్ బాగున్నాయంటే అని డైలాగు ట్రెండింగ్ అవుతుందిరా ఇన్స్టాగ్రామ్ లో చూడరా అని. సరే చూస్తే ఇక ట్రెండింగ్ అవుతుంది నిజంగా. వామ మెమీస్ దాని మీద మెమీస్ ట్రోల్స్ చేస్తారు. సరే మనం రియాక్ట్ అవుదాం. రియాక్ట్ అవుతుంది యూట్యూబ్ లో అందరూ చూస్తారు అని అవుతారని. సో రియాక్ట్ అవుతాం. సో లెట్ స్టార్ట్. సో దీనికి ఫస్ట్ థ్యాంక్ చెప్పాల్సింది మా ఫ్రెండ్ గాడు. అతని పేరు రాజశేఖర్. సో ఈస్ మై ఫ్రెండ్ ఫ్రమ్ ది ఇన్స్టిట్యూట్ అదే కోచింగ్ లో కలిసిండు. సో అతనే నాకు రీల్స్ దొరికినాయి. సో ఆయన వల్లే నాకు థ్యాంక్ యూ ఫర్ హిమ్. సో స్టార్ట్ చేద్దాం. ఇవన్నీ తర్వాత మొత్తం వార్నింగ్ ఇవ్వాలే అంటే వార్నింగ్ ఇవ్వాలంటే నీ సామాన్లు బాగుండాలి ఆంటీ. ఒక్కడే చెబుతున్నా ఇదే చెప్తాం. నేను నా వీడియోస్ ప్రతి ఒక్కరు పెట్టుకున్నాడు వాడు డిలీట్ చేయాలా చెయ్యపోయారు అనుకో పోలీస్ కేసు పెట్టి నీ మిమ్మల్ని నేనేం పని చేస్తాను నాకే తెలియదు. సామాను బాగుండేది ఎందరా ఎదవల్లరా అసలు నా వీడియోస్ టోల్ చేయాలంత అవసరం ఏంద్రా చెప్పండి రా. మర్యాదకు నా వీడియోస్ ఎంతమంది పెట్టుకురో అంతమంది డిలీట్ చేయాలా. చెయ్యకపోతే పోలీస్ కేసు పెట్టి మిమ్మల్ని రేలు దండిస్తా స్టేషన్లోని. మీ ఇష్టం ఇంకా
నేను ఈ సామాన్లు బాగుండాలంటే ఒక్కడే చెబుతున్నా ఇదే ఇక చూడండి ఈ సామాలు గొడవ ఏట్రా బాబు బ్రో నువ్వు సూపర్ బ్రో నువ్వు సూపరా ఏంద్రా బాబు ఇట్టున్నారు అయ్యో ఆంటీ ఎవరు భయపడలే నీ సో వార్నింగ్ కి మాస్ వార్నింగ్ అది ఓకే సారీ తెలుగులో ఉంది ఇంగ్లీష్లో ఉంటే బాగుంది సో నెక్స్ట్ వేల్ సామాన్లు బాగున్నాయా అంటే గాయస్ అయ్యో మా సామాను బాగానే ఉన్నాయి కదా అదిగో మా సామాన్ అంత చూడండి చాలా చాలా బాగున్నాయి ఎంత బాగుంది తల మెరిసిపోతున్నాయి మా సామాను అలా బాగా ఉంటది మెరిసిపోతాయి. అంత రేంజ్ లో ఉంటాను నేను భూలక్ష్మిని కూడా బాబు హై గాయస్ అయ్యో మా సామాన్ ఫైనల్ సామాన్లు బాగున్నాయా ఆంటీ మీ సామాన్లు చూపించాలా మీ సామాన్లు బాగుండాలంటే మళ్ళీ వీడు సామాన్ అంటే అవి కాదు అంటే అది ఇది డార్క్ నా కొడుకులకు అర్థమవుతాయి అంటే డార్క్ మైండ్ ఉండే వరకే ఇది ఈయన పెద్ద డార్క్ అనుకుంటా అందుకే వాడి ఐడి పెట్టండి ఇరా ఎవరైనా ఈయన ఐడి సామాన్లు చూడాలన్నా సామాన్లు బాగుండాలంటే వామో చాలా ఎంతమంది డార్క్ నా కొడుకున్నారు ఇక్కడ వెయిట్ ఫర్ హెడ్ ఓకే నాకెందుకు కొడతారులే లైకులు లైకులు కావాలంటే సామాన్లు బాగుండాలంటే బాగుండాలా ఎవర్రా నువ్వు కొత్తలే సరే చెప్పుతా చెప్పుతో కొట్టాలంటే సామాన్లు బాగుండాలంటే ఒక్కడే చెబుతున్నా ఇదే చెప్తాం నేను నా వీడియోస్ దేవుడు ప్రతి ఒక్కడు పెట్టుకున్నాడు వాడు డిలీట్ చేయాలా చెయ్యపోయారు అనుకో పోలీస్ కేసు పెట్టి నీ మిమ్మల్ని నేనేం పని చేస్తాను నాకే తెలియదు. నువ్వు మా మీద పోలీస్ కేసు పెట్టాలంటే నీ సామాన్లు బాగుండాలంటే నాకెందుకు వామో సూపర్ బాబు ఎంట్రీ సూపర్ ఆయన కూడా వదలరా ఆయన కొడుకు ఇది ఛత్రపతి మూవీలో డైలాగ్ కదా సామాన్లు బాగుండాయి సామాన్లు గోల్ ఏంట్రా స్వామి మాము ఇలా ఉన్నారు బ్రో వైబ్ అవ్వడానికి మీ సామాన్లు బాగుండాలి నేనేం పని చేస్తాను నాకే తెలియదు. నువ్వు మా మీద పోలీస్ కేసు పెట్టాలంటే నీ సామాన్లు బాగుండాలంటే సామాను బాగుండేదేంద్రా? ఎక్కడున్నారా? ఆ ఎనభై సామాన్లు పెట్టమని చెప్పు అదే సామాన్లు బాగుండాలంటే ఇంకే పని పట్టిరా డీజే మాట బల కొట్టిరు అందరు నవ్వలే ఈరోజు చప్పట్టు కొట్టిరు నిజంగా బాగుంది వామ్మో దీని మీదే మేము ఒక ట్రోల్ మీద కూడా భయపడతారా మీరు వెయిట్ ఫర్ హ్యాండ్ వాట్ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా చెప్పు తీసుకుంటా చెప్పుతో కొట్టాలంటే సామాన్లు బాగుండాలంటే పులుసు కూడా వేసుకుంటారు కదరా మీరు షట్ అప్ ఏంటి న్యూసెన్స్ నువ్వెవరో నాకు తెలీదు మళ్ళీ డిస్టర్బ్ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను ఓకే వెయిట్ ఫర్ హ్యాండ్ లాఫ్ మోర్ ఇడియట్ నువ్వు మా మీద పోలీస్ కేసు పెట్టాలంటే నీ సామాన్లు బాగుండాలంటే ఓరి ఇంకా మనిషి వాళ్ళ మనం ఊహందా నైస్ గా వీడియో మింగేసావు గురువు స్టార్టింగ్ ఎండింగ్ కరెక్ట్గా అరే డార్లింగ్ మూవీ వచ్చి కాపీ కొట్టారు అదే డార్లింగ్ మూవీ వచ్చి కూడా తీసారు కదా సీను పిఓవి సామాన్లు మ్యాటర్స్ కరెక్ట్ అదే స్టిక్ అదే అదే ఏదో ఒకట్లే ఏ నువ్వు ప్రభల్ లవ్ చేస్తున్నావు కదా మరి చెప్పొచ్చు కదే నన్ను నన్ను సామాన్లు బాగుండాలంటే ఇక
ఇక లాస్ట్ వన్ ఈస్ పర్సనల్. లవ్ చేయాలంటే లవ్ చేయాలి అన్నా కూడా సామాన్లు బాగుండాలా అంటే లాఫింగ్ బొట్టు. ఓకే. అది సామాన్లు బాగుండాలి అంటే ఏటంటారు ఏదో అంటారు దాన్ని సామాన్లు బాగుండాలంటే ఏదో గోలని అది అదే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తారు అదే పనిగా ఏటంటారు సామాన్లు ఏదో బాగుండాలి అంటారు దాన్ని సామాన్లు PO in my mind every time when I open my Instagram reels. బాగుండాలంటే ఏదో గోలని అది ఏటంటారు ఏదో అంటారు దాన్ని సామాన్లు బాగుండాలంటే ఏదో గోలని అంతే సామాన్లు సామాన్లే పాత సామాన్లు అదే అదేగా. వెయిట్. హాయ్ గాయస్, అయ్యో మా సామాను బాగానే ఉన్నాయి కదా. చాలా బాగున్నాయి. అదిగో మా సామాన్ అంత చూడండి, చాలా చాలా బాగున్నాయి. ఎంత బాగుంది, తల మెరిసిపోతున్నాయి మా సామాను. అదే చెప్తున్నామా అంటే నువ్వు నీ సామాన్లు చాలా అంటే చాలా బాగున్నాయి. నువ్వు నీ సామాన్లు చల్లగుండాలా. చల్లమన్నట. అమ్మో. అయినా నీలాంటి ఆఖరికి వెంకి మూవీ కూడా వచ్చేసారుగా వాస్ట్ అండ్ వారితో మాట్లాడటం నాది కాదు. డోంట్ లీవ్ దిస్ ఫెలో, గివ్ టు ద కాప్. నువ్వు మా మీద పోలీస్ కేసు పెట్టాలంటే నీ సామాన్లు బాగుండాలంటే అయినా నీలాంటి వారి అంకుల్ రే ఇప్పుడే మిక్స్ కూడా చేసా కదా. అవును కరెక్టే. అదే మిమ్మల్ని నేనేం పని చేస్తాను నాకే తెలియదు. నువ్వు మా మీద పోలీస్ కేసు పెట్టాలంటే నీ సామాన్లు బాగుండాలంటే మా అబ్బాయి డీజే కొట్టారు కదా మీరు. ఏమన్నారా? హలో, ఓకే ఇది లవ్ బచ్చే కదా. ఓకే లవ్ యూ బచ్చే. అరే 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 ఏం సిక్కరా అది, ఏం సిక్కరా. అయ్యో రమణ నా గుద్దల తెగినారా. అమ్మో ఈ వీడియో వల్ల చిన్నపిల్లలు కష్టం బాబా. అరే ఆఖరికి జయ మూవీ నుంచి కూడా వామ్మో లాస్ట్ డైలాగ్ ముఖ్యం బిగులు పోకరి లెవెల్ ట్విస్ట్ అన్నీ కూడా అయినా కూడా వదలలేరా నా కొడుకు. స్టార్టింగ్ ఎండింగ్ బ్లాక్ బోర్డ్ ని వాడేస్తున్నారు. సారీ సార్, ఇందులో ప్రేమ గిమ లాంటిదేమీ లేదు. ఇలాంటి వెధ వేషాలు వేస్తే చెప్పు తెగుద్ది. చెప్పుతో కొట్టాలంటే సామాన్లు బాగుండాలంటే బ్లాక్ బోర్డ్ ని వాడే వామో ఇట్టున్నారు ఎదురా మీరు. సామాన్లు బాగుండాలి డీజే సాంగ్. అరే వచ్చిందారా అప్పుడే యూట్యూబ్ లో వచ్చేసిన సాంగ్. మా యూట్యూబ్ ఛానల్ వీడియో చేసి డీజే లైకులు లైకులు కావాలంటే సామాన్లు బాగుండాలంటే చూడండి సామాన్ బాగుండాలి అంటే డీజే వర్షన్. ఎవరండి పుట్టింది అజయ్ అనంతవరం. బాగున్నారా? ఎవరురా నువ్వు? చూస్తలేదు కదా. చెప్పుతో కొట్టాలంటే సామాన్లు బాగుండాలంటే రే రే వద్దు ఏదో ఈసారి వినాయక చవితికి సామాన్ డీజే అదిరిపోతుంది. బా నిజంగా కరెక్ట్ గా దివాళీకి దీపావళి దసరాకు వినాయక చవితికి సాంగ్ కావాలంటే ఇదే పెట్టుకోవచ్చు. మళ్ళీ కొత్తగా వచ్చింది ఇంకా ఈ సాంగ్ రాదేంటా అనుకునే డీజే సాంగ్ వినాక ఇందాక పురి స్వామి. నిజంగా దీపావళికి పెట్టుకోవచ్చు. ఇష్టం ఓపెన్ చేస్తే చాలు ఒకటే సామాన్ గొడవ. నాకెందుకు కొడతారులే లైకులు. లైకులు కావాలంటే సామాన్లు బాగుండాలంటే
అమ్మ ఏం టార్చర్. నాకు కూడా అయితే ఏం టార్చర్ రా బాబు. అదే ఇన్స్టా రీల్స్ అదే వస్తుంది ఇంక అమ్మ. అబ్బా ఈ సామాను వాళ్ళు నేను ఇల్లా పోతున్నానమ్మా. ఏం వచ్చిందో ఏం పోయే కాలం వచ్చిందో మరి ఎందుకు పెట్టిర్రో ఈ సామాను గోల. నాకైతే అసలు అన్నం కూడా తింటాం లేదు నేను ముందు. నువ్వు అన్నం తినాలనుకుంటే నీ సామాన్లు బాగుండాలంటే వామో వారదా వాడిని ఆపు. రే పాపం రా, నువ్వు తక్కువ తమ్ముడు. మ్యాటర్ ఎంత తగ్గిపోయిందో ఇవన్నీ మాకు తెలియటే సామాన్ బాగున్నా అంటే కరెక్ట్. పాపం నాకెందుకు కొడతారులే లైకులు. బెటర్ లైకులు కావాలంటే సామాన్లు బాగుండాలంటే ఎవర్రా మొత్తం డీజే అమ్మాయిలు కూడా వైపోతున్నారు ఆఖరికి. ఏమైంది చిక్కారా? ఆ దేవగాడి కుటుంబం అయిపోయిందని చెప్పు. చెప్పరా చెప్పురా. చెప్పు. ఓ నాకు కూడా పొరపోయి నవ్వుకున్నా తర్వాత. సామాను బాగోలు నాటు ఆఖరికి ఫేమస్ డైలాగ్ చేసారు కదా. ఫేమస్ డైలాగ్ అయింది ఏ మూవీలోది? ఏ మూవీలో కాదు, ట్రాల్స్ మూవీ కాదు బ్రో. ఒక ఆట రీల్ ట్రోల్ చేస్తారు. నిజంగా ఒక ట్రోల్ ఇలా సీరియస్ చేసుకుంటా అనుకోలే. దేవుడా ఎందుకు మీరు కళ్ళలో పన్నానంటే సామాన్లు బాగోలనంటే అయ్యా ఇలాంటి రిగిల్సే నాకు వస్తున్నాయి. సామానే వస్తుంది నాకు రే కల్లో. ఆ? సామానే వస్తుంది. సామాన్ అంటే అంటున్నారు నా కల్లో. నువ్వు పడుకొని కలగన్నాలన్నా నీ సామాన్లు బాగుండాలంటే దేవుడా రేయ్ ఎందుకురా చెప్పు, నీ పని నువ్వు చూసుకో రప్పుక. ఒక్కొక్కసారి నీవు చాలా చేసావు చూడు, నీ అవ్వ నీ పని చెప్తారా? ఏందంతా ఆడబడతారు సామాన్లు మ్యాటర్స్. బండని మోసం చేశారే. పాత సామాన్లకు ఉల్లిపాయలు ఇస్తాం, పాత సామాన్లకు ఉల్లిపాయలు ఇస్తాం, పాత సామాన్లు కొంటాం, పాత సామాన్లు కొంటాం. వద్దు ఇది నా వ్యాపారం అమ్మా. వెళ్ళి వ్యాపారమా? నీ మంచి బండని మీరు డైలాగ్ ఇన్ కరెక్టేగా, కరెక్టే సార్. ಹೆಣ್ಣು ముఖ్యం బిగులు సార్ చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆంధ్ర అమ్మాయిని. ఇదిగో మీ సామాన్ లక్క కాడికి నేను ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చాను ఫ్రెండ్స్. అవునా? ఇప్పుడు అంత ఫేమస్ అయింది కదా, ఏమైనా హెల్ప్ చేయాలి కదా మీరు. మీ పాడి మీరు ఫేమస్ అయితేనేనా సామాన్లకి హెల్ప్ చేయండి. మేము హెల్ప్ చేయాలన్నా అంటే ముందు సామాన్ ఈ బాగుండాలంటే బాగుండాలంటే హాయ్ ఫ్రెండ్స్, అది కరెక్టే సార్. ఏటన్నా అసలు ఆ షాట్ మారుతి అన్న సినిమా హిట్ కావాలంటే సామాన్లు బాగుండదు రా. ఆఖరికి రాసాప్ టీజర్ కూడా వాడుకుంటారా ముగ్గురిని? కావాలంటే సామాన్లు బాగుండాలంటే మీకు అర్థమై కొంతమంది చూస్తే అర్థమైతే తెలుస్తుంది సామాన్లు బాగున్నాయి. సామాన్ల గురించి సామాన్ బాగున్నాయి సామాన్ అంటే మీకు అర్థం డాక్ నా కొడుకు అర్థమవుతుంది. నేను లిల్లీ ఫేవరెట్ మిల్క్ కేక్ బెంగళూరులో దొరుకుతుందంట, కొనుక్కొని వచ్చి సర్ప్రైజ్ చేస్తాను. ఓకేనా? చెప్పు తెగుద్ది. బండి దిగు. చెప్పుతో కొట్టాలంటే సామాన్లు బాగుండాలంటే నేను లిల్లీ అది ఉండాలి దేకైనా అంటే చాలరా. అది కూడా కరెక్టే. ఆంటీ దట్ ఆంటీ ఇలా తగులుకున్నావేంట్రా? చూపులతో గుచ్చి గుచ్చి చంపకే రే నువ్వు నన్నే సూపులతో గుచ్చి గుచ్చి చంపాలన్నా నీ సామాన్లు బాగుండాలంటే అమ్మ ఎవరు వాడు? ఎందుకురా ఆంటీని సాగు దగ్గుతావు పాపం.
ఆట ఏదో మంచిగా రీల్స్ చేసుకుంటాను మనకి ఆయనకి ఎందుకు. నేను ఒక సాంగ్ పాడతాను, తప్పుడు కామెంట్ పెట్టగాకండి. నమ్మవేమో గాని నీ సామాన్లు బాగుండాలి. నేను ఒక వామో ఒంగోలు పిల్ల. ఓకే, మాకెందుకు కొరత లైక్లు, వెయిట్ ఫర్ ఎండ్. ఓకే, మాకెందుకు మునుని మునుతో తీయాలంటే ఇదేమో ఓకే కరెక్టే. అది సామెత. మొత్తానికి సామానాటిని మెసేజ్ చేస్తున్నారు కదరా. వెరీ ఫన్నీ మదర్. కొడతారులే లైకులు? ఏసీలో కూర్చునే వాళ్ళకి, కారులో తిరిగే వాళ్ళకి కొడతారు లైకులు. మీకు లైకులు రావాలంటే సామాన్ బాగుండాలంటే పాత ఇనుప సామాన్ కొంటాం, ప్లాస్టిక్ డబ్బాలు కొంటాం, ఇనుప రేకులు కొంటాం. ఎవరా నువ్వు పాత సామాన్ కొంటానంటున్నావు? చెప్తా కొడతాను. చెప్పుతో కొట్టాలన్న సామాన్లు బాగుండాలంటే మాకెందుకు వామో ఆఖరికి ఆంటీ మీదే వేసుకుంటాను ట్రోల్స్. అంటున్నారా? స్పోర్టివ్ చూసుకోవాలా. ఎయిర్ ఇండియా బోయింగ్ 777. మేము ఆన్ ఫ్లైట్ కంపెనీ, నాట్ ఫర్ ఇన్సర్ట్. ఓకే రే, ఎక్కడరా నువ్వు? బిట్వీన్ క్రాష్ అయిందా 78, క్రాష్ అయింది 78 అండ్ ఫోటో పెట్టింది 747. అది మెన్షన్ చేసింది 777. ఎవర్రా నువ్వు ఇంత టైర్డ్ గా ఉన్నావు? ఒక్కడే చెబుతున్నా, ఇదే చెప్తాం నేను. నా వీడియోస్ దేవుడు ప్రతి ఒక్కడు పెట్టుకున్నాడు, వాడు డిలీట్ చేయాలా? చెయ్యపోయారు అనుకో, పెద్ద వార్నింగే. పెట్టి నీ మిమ్మల్ని నేనేం పని చేస్తాను నాకే తెలియదు. సామాను బాగుండేది ఎందరా ఎదవల్లారా? నువ్వు మా మీద పోలీస్ కేసు పెట్టాలని సోషల్ మీడియా ఓకే. ఏదైందే వాళ్ళు మన మీద సట్టే మనం నీ సామాన్లు బాగుండాలంటే ఒక్కడే చెబుతున్నా, ఇదే అంతే. భయమైంది బొట్టు. నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నువ్వు మా మీద పోలీస్ కేసు పెట్టాలంటే ఇచ్చినా నీ first time సామాన్లు బాగుండాలంటే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. వామో ఎత్తన్నారట వైలెంట్ గా. ఓకే, అక్కడ ఎలా పెట్టావురా? లవడేంగ్ నీ దగ్గర తీసుకోండి దీవెనలు, మన సత్య దగ్గర తీసుకోండి వస్తువులు. నా లవడాలో టింగ్ డింగ్. దేవుని దగ్గర కరెక్టే. రాకేష్ మాస్టరు ఆయన టేపుడు బాబు. సర్లే ఓకే. ఓ పని చేయి. చెప్పండి. నువ్వు తెంగి నువ్వు దిగి. నువ్వు తెంగి అలాగేనయ్యా, కూర్చోండి. కావాలి. ఓ పని చేయి. నువ్వు తెంగి నువ్వు తెంగి ఓ పని చేయి అయితే. ఇది రియల్, నువ్వు తెంగి ఇది రియల్ వీడియో. నువ్వు తెంగి ఓ పని చేయి. నువ్వు తెంగి నువ్వు తెంగి వా, ఇక్కడైతే బాస్ ఎక్కింది. ఇది ఏ సీన్ తెలుసుగా? కలేజాలో ప్రకాశ్ బాస్ ఎక్కింది. పని చేయి. నువ్వు తెంగి యూస్లెస్ ఫెలో. నువ్వు తెంగి అయ్యా ఓ పని చేయి. చెప్పండి. మామో ఎవరా ఇది చేసింది? అలా ఎలా వస్తాయి ఇప్పుడు ఇలాంటి ఐడియాస్? నాకు రావు. వస్తావా? రేట్ ఎంత? ఉపేంద్ర గారి 15,000 ఒక పైసా అది ఉపేంద్ర సార్, ఇంకెవరు ఆయన ప్రేమ. ఓకే, కూడా తగ్గించను. నాకెందుకు కొడతారులే లైకులు? లైకులు కావాలంటే సామాన్లన్నీ బాగుండాలంటే సామాను బాగుండాలా? ఎవర్రా నువ్వు? కొత్తలే సదంత చెప్పుతో కొడతా. చెప్పుతో కొట్టాలన్న సామాన్లన్నీ బాగుండాలంటే నాకెందుకు ఎవరై చేసిన పరేష్ చిన్నపిల్లలు అంటే ఈ సామాన్ బాగున్నారంటే ఎంత మాత్రం వైరల్ అవ్వాలి. ఒరే ఏట్రా ఇది? నువ్వు ఆగట్లేదు కరెక్టేగా. అరే రే, మరీ దూరం వెళ్ళిపోతున్నాం. వై నాట్ 175 అని చెప్పి అందుకే నేను ఈ సందర్భం దగ్గర పూక
మొడ్డ ఎవని లెక్క చెయ్యాలి. స్టేజ్గా ఓకే. ఈ నాళ్ళకి ఆ వాయిస్కి సరైన వీడియో ఇదే. ఓకే, ఏ వాయిస్? మింగల్ బే మధ్యలో నువ్వేంటి? ఓకే. లంచావారు కానీ నీ కమ్మనాచారని అమ్మని బల్పు కూడా మాట నీ అమ్మ బల్పమ్మ బద్ద సిద్ధి పాపం అమ్మ ఏం తెగిన చేసింది రా? అమ్మ రంతమ్మ బుద్ధ సిద్ధి ఏం చేసింది ఈ పాప? ఈ రోబోట్, చిన్న రోబోట్ ఏం చేసింది? నేనేమో చేసినా? కొట్టిందా తిట్టిందా? పాప రమ్మనింది కానీ కాతదన్నాడు. లంచావారు కానీ కాతదన్నాడు పాపం. హలో లవ్ యూ అదే గుంటు అదే గుంటు ఎస్, తార్ రోడ్ మీద రేకు డబ్బతో గీకితే వచ్చే సౌండ్ ప్రపంచంలో ఈ గొంతు ఎవరికి ఉండదు. హ్యాపీ వ్యాలంటైన్. కరెక్టే, అది కరెక్టే. అదే నాకు కూడా ఈ మధ్య చూస్తుంటే టీవీలో గీవీలో చాలా భయంకరం అవుతుంది. మెయిన్ సిచ్యువేషన్ లవ్ మ్యారేజ్ గర్ల్ ఫాదర్, అరేంజ్ మ్యారేజ్ వైఫ్ విత్ లవర్, నో మ్యారేజ్ సొసైటీ. అవుతుందంటావు? నరుకుతారు నరుకుతారు. నరుకుతారు. కరెక్ట్, నరకేస్తారు. ఏమవుతుందంటావు? పెళ్లి చేసుకుంటే బాధ. అమ్మాయి అరేంజ్ మ్యారేజ్ పెళ్లి చేసుకుంటే ఎక్కువ బాధ, లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఎక్కువ బాధ. మళ్ళీ పెళ్లి చేసుకోకపోతే సొసైటీ మనల్ని బాధ పెట్టిస్తారు. ఏబరా బాబు, 2 days నుండి ఒకటే మ్యూజిక్. వాసరా లుచ్చా మై ఫీట్ ఇస్ టోటల్ ఒకటే సాంగ్. ఒక చూద్దాం. వావ్, బాగుంది, ఇట్స్ నైస్. అరే అరే అరే. వానా వెల్లువాయే ఇందువదన కుందరదన మందగమ. రాంగ్ సిడి పెట్టా. రోజు ట్రెండింగ్ అట్టగా ఇష్టాలు టాక్. బస్ స్టాప్ వచ్చి నిల్చుని ఐ లవ్ యూ చెప్తావండి. నిలబడి చెప్తే మీకు నచ్చదా? ఓకే, అయితే కూర్చొని చెప్తాను ఐ లవ్ యూ. కూర్చొని చెప్తావా? పోలీస్ కంప్లైంట్ ఇస్తానుండు. నువ్వు మా మీద పోలీస్ కేసు పెట్టాలంటే నీ సామాన్లు బాగుండాలంటే రోజు ఇక్కడికి సినిమాలో కూడా ట్రై చేస్తున్నారు వీళ్ళు. వామ్మో, వైరల్ బాగా చేస్తారా బాబు. చూద్దాం. పాపిడి తీసుకున్నా నీ సామాన్లు బాగుంటాయి. నాకు అర్థం కాలే. పాపిడి తీసుకున్నా నీ సామాన్లు బాగుంటాయి. నీ ఇది తింటే సామాన్లు బాగా వస్తాయి. నా సామాన్లు గంట అబ్బా మా అక్కులు కౌంటర్ ఇతరు మంచి. పాపిడి వామో ఈయన ఎక్కువ. అబ్బా సూపర్ సూపర్ పంచ్ ఈయనకి. తీసుకున్నా నీ సామాన్లు బాగుంటాయి. వామో ఆఖరికి ఇల్లు కూడా మాట్లాడుతుంది. సేల్స్ లో వేసుకోవచ్చా? మా నాన్న ఎట్లా నుంచి దెంగేమన్నాడు. ఓకే చూద్దాం. మా నాన్న మంచిగా చదువుకోమన్నాడు. మా నాన్న అందరితో ప్రేమగా ఉండమన్నాడు. మా నాన్న ఎప్పుడు నవ్వుతూ ఉన్నాడు. మరి మీ నాన్న ఏమన్నాడు? కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఏం చెప్పరా? మా నాన్న ఎట్లా వచ్చి దెంగేమన్నాడు. కరెక్టే, మా నాన్న మీ ఐడి బ్లాక్ చేయమన్నాడు. మా నాన్న మిమ్మల్ని స్కూల్కి పంపిమని. మా నాన్న మీరు చేసే రీల్స్ చూడవద్దన్నాడు. మా నాన్న మీ ముగ్గురు కనిపిస్తే రాయితో దిగుతున్నారు. వామ్మో సూపర్ ఉన్నారా బాబు. అదే పిల్లలకి ఎందుకు ఆ రీల్స్? పోయి చదువుకోక. వెయిట్ ఫర్ ఇట్. అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. సారీ పిచ్చిగా చిలుక. అరే రామచిలుక తినేసి కుక్క నాకు అది ఏంటి కథ చూసినామా? సరే చూద్దాం. జాతిరత్న 2. ఓకే కొత్త పగిలింది పగ అనుభవం. నీకు కాల్ చేసావా అంటే నా కొడుకు ఫస్ట్ వీడియో డీజే
జల్గా కన్నా బెస్ట్ కాదు. వేరే లెవెల్ వామా! వాళ్ళేదో కామన్‌గా చేస్తుర్రు మీకెందుకు? సామాన్లు బాగున్నాయంటే ఓకే. ఈ పాత ఇనుప సామాన్లు ఎలా ఉన్నాయా బాబాయ్? ఆంటీ సామాన్లు బాగుండాలంటే ఆంటీ ఏ డింబి డింబిరో డిండి డిండి ఆంటీ డిండి వచ్చిందిరో. ఏంట్రా దొంగ సచ్చినోడు అలా చూస్తున్నావు? నిన్ను చూడాలంటే సామాన్లు బాగుండాలంటే మహానుభావుడు. ఏంట్రా వాగుతున్నావు? మళ్ళీ సత్తాను కొల్లిగా. మెల్లలు చేయాలంటే సామాన్లు బాగుండాలంటే సచ్చినోడా, నేనేం పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలంటే సామాన్లు బాగుండాలంటే ఆంటీ ఆంటీ ఏ డింబి డింబిరో డిండి డిండి ఆంటీ వచ్చిందిరో. వామ్మో! ఇలా ఉన్నాయి ముసలోళ్ళు కూడా వయసోళ్ళు ఇందాక ఒకటి వచ్చింది కదా! సారీ గైస్ ఎందుకంటే మధ్యలో ఏదో వచ్చింది. అది చూసుకోకండి వదిలేసేయి. సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన ఒకటే మ్యూజిక్ రా నిద్రపోయినారు. స్వామి నదికి పోలేదా? అదే అంతరికి దారిలో ఓకే. స్వామి నదికి పోలేదా? చరం ఆఖరికి ఆంటీకే జరిగింది. స్వామి సరిపోయింది. మరి దేవత చెలగాటాల లాస్ట్ నేను వెళ్ళొచ్చామా నువ్వు వెళ్ళు. దేవుతో పరాచకాలు అయి ఆడితే ఇలా ఉంటది. కరెక్టే అది కరెక్టే. గాడ్ ముందు ఆ నదిలో మునిగి రాపో. ముందు స్నానం చేసి తర్వాత దేవుని ముట్టుకోవాలి. కరెక్టే. అది కరెక్టే. దేవుని ముట్టుకోవాలంటే స్నానం చేసి రావాలి. అన్నా వెయిట్ ఫర్ ఇట్ ఓకే. ఏం కావాలరా? సామాన్లు కావాలన్నా. ఏం సామాన్రా? అది ఇన్స్టాగ్రామ్ లో చెప్తున్నారు కన్నా సామాన్లు బాగుంటే లైకులు వస్తాయని. ఆ సామాన్లు ఏందో కవర్ లో వేసి అన్న టెక్నాలజీయా. అమ్మా ఎక్కడొచ్చి ఏం అడుగుతున్నాం బ్రో? అన్నా ఏం కావాలరా? సామాన్లు కావాలన్నా. తింగే సరిపో బ్రో. ఏం సామాన్రా? అది ఇన్స్టాగ్రామ్. వామో ఎక్కడొచ్చి ఏం పడుతున్నాడు? వెల్కమ్ టు పైకి న్యూస్ ఓకే. పగిన పట్టు మీ చింటూ కెమెరామెన్ కామెంట్స్. ఇంటర్ లో బైపీసీ తీసుకుంటావా ఎంపీసీ తీసుకుంటావా అని పేరెంట్స్ అడిగితే నేను గుడిమెట్ల దగ్గర అడుకుంటా అంటున్నా మైకుడు. ఇదిలా ఉండగా బాహుబలిలో కట్టప్పే మా నాన్న అంటున్న తాగ్బో సంఘం యువకుడు. ఫాలో చేయండి మామ ఇంకా నవ్విపిస్తా. వెల్కమ్ టు తుపాకిని కొట్టు లపాకిని పట్టు. అమ్మో కరెక్టే బాగా నవ్వుపిస్తున్నాడు. పని కావాలంటే సామాన్ బాగుండాలి అంకుల్. ఆ అక్క వీడియో వైరల్ అయిపోయింది. నువ్వు ఖచ్చితంగా బస్ కి పోతావు అక్క. అక్క పోతుందిరా నెక్స్ట్ వీకెండ్ పోతుంది. అన్నా నమస్తే అన్న. ఏనా అన్నా షాప్ లో పని చేసుకుంటాను ఏమైనా పని ఇస్తారన్నా? చికెన్ అంగట్లో పని కావాలంటే సామాన్లన్నీ బాగుండాలి అంకుల్. ఏంటి బాబు అన్న ఇంకోసారి సామాన్లన్నీ బాగుండాలి అంకుల్. సామాన్లన్నీ బాగుండాలి అంకుల్. బాగుండాలి. బాగుండాలంటే ఏ విధంగా ఉండాలన్నా? బాగుండాలంటే ఆమె చెప్పింది సామాన్లన్నీ బాగుండాలి అంకుల్. సామాన్లన్నీ బాగుండాలి అంకుల్. నిజంగా ఇలాంటి వైరల్ అయిన వాళ్ళకే జబర్దస్త్ కి సినిమాలోకి పోతారు. లాస్ట్ వన్ వస్తాయి దీప్గా పిలువ సెల్ఫ్ కాడిమటి రేష్మిక ముండకాయ అది అదే రేష్మిక ముండకట్ట ఇది చిరంజీవి గారు ఓకే. బిలో సెల్ఫ్ అమ్మా బంగారు తల్లి తాతాగాడి కొడుకులు నేను రూపాయలు బాదు. రష్మి ముండుక
నువ్వు విజయవాసరి పట్ట ఆంటీ బా మొన్నేదేనా ఆంటీ ఏ డింబి డింబిరో డిండి డిండి ఆంటీ వచ్చిందిరో. సమోసాలే గారెలే బజ్జీలే రావాలమ్మ రావాలే. ఒకే 20 రూపాయలు సమోసా కట్టు. సమోసాలు కట్టాలంటే సామాన్లు బాగుండాలంటే ముసలి గొల్లికే గొద్దు మీద అంతే. అరే ఎవరు చిన్నపిల్లడు చిన్న వస్తువు ఆడో గట్ట పేసి బాగా చేసిండు. వీడు జబర్దస్త్ బాగుంటది. ఎద్దనే గుర్తు. గొద్దు మీద తనాలంటే సామాన్లు బాగుండాలంటే ఇక్కడ నుంచి వెళ్ళకపోతే కాలేజ్ పోయినా పెడతాను అసలు అక్క. కాళ్ళు ఇరిసి పొయ్యిలే పెట్టాలంటే సామాన్లు బాగుండాలంటే ముసలోడే గాని మహానుభావుడు. ముసలోడే గాని మహానుభావుడు ఆయన ఉంది. ఆయన సామాన్లు బాగుండాలి. ఆ పిల్లోడు ఆంటీ ఏ డింబి డింబిరో డిండి డిండి ఆంటీ వచ్చిందిరో. సమోసాలే గారెలే బజ్జీలే రావాలమ్మ రావాలే. ఒకే కానీ పిల్లోడు బాగా చేస్తారు అబ్బా. ఆడి వేషం వేస్తాడు. వీడు జబర్దస్త్ పంపిస్తే బాగుంటది. జబర్దస్త్ పోతే మంచిది. బాగా చేస్తున్నాడు ఆడ వేషం వేసుకొని. ఏం ఫీల్ ఉంది మామ ఈ వీడియోలో. నీ కష్టం పొగడు కూడా రాకూడదు మామ. రైట్ ఎక్కుంది బాస్. పూల చొక్క వాయిస్ లా ఉంది ఏంటి. డాటర్ బి లైక్ చావు దెబ్బ కొట్టావు కదరా అమ్మాయి ముందు అందరి ముందు పరుగు పోయిందిగా. సరే చూద్దాం. చెప్పండి ఈరోజు మీ క్వశ్చన్ ఏంటి? సార్ నాది హెయిర్ లాస్ ప్రాబ్లం ఉంది సార్ చాలా రోజుల నుంచి. నా ఏజ్ ఇప్పుడు 27 కానీ నా మెజారిటీ ఆఫ్ ద హెయిర్ లాస్ 23 years కి అయిపోయింది సార్. సో ఆ విషయం మీద కాల్ చేస్తున్నాను మీకు. సో హెడ్ మీద హెయిర్ ఎంత ఉంది మీకు? హెడ్ మీద హెయిరా సార్? మీకు ఎంత ఉందో అంతే ఉంది సార్. పనగే ఇతను జోకర్ పనగే. వాయిస్ చూస్తే వాయిస్ చూస్తుంటే అదే పూల చొక్క వయసులో ఆ గుంటె నక్కని కనిపెట్టడానికి మీరు సినిమా ఏ ఫుల్ ఉందో మామ. దొరా బుజ్జాట్ సాయం చేస్తారా? అక్కడ ఎలా పెట్టావురా? మీరు ఆ గుంటె నక్కని చూస్తే గుంటె నక్క అని చెప్పండి. మీరు చూసారా? ఎక్కడ? బ్యాక్ సైడ్ ఏంటి మా వెనకాలే ఉందా? అదిగో అది అక్కడుంది. గుంటె నక్కని ఆపడానికి మీ సహాయం కావాలి. అందుకు మీరు గుంటె నక్క దొంగిలించకూడదని చెప్పాలి. ఆ గుంటె నక్కని కనిపెట్టడానికి మీరు సాయం చేస్తారు. చిన్నప్పుడు అంతే మనం టీవీ చూసినప్పుడు అదే మన ఫీలింగ్. ఓ ఏటారు ధాం తరగడ ధీం తరగడ దోం తరగడ నం తరగడ దత్త తరగడ దిత్తి తరగడ తోం తోం తరగడ నం తరగడ. సూపర్ రా. అరే 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 ఏంద్ర అది ఎడిటర్ సూపర్ మామ. ఎవరంగానే ఎడిటర్ సూపర్. విజయ్ ఇన్స్టా ఫీడ్ మొత్తం ఒక్కటే మ్యూజిక్. yes టీచర్. నేను నేర్పించిన పాట గుర్తుంది కదా? గుర్తుంది టీచర్. పాడు. సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్ విజయ్ ఏదో అలా ఏదో కొత్తగా ట్రై చేసిన. ఐ విల్ బ్యాక్. ఓకే అక్కడ ఎలా పెట్టవరా బాగుంది. ఇట్స్ నైస్. ఇందు వందనం కుందర వందనం మందర వందనం. వావ్ ఆ లిరిక్స్ ఎలా పెట్టావు? ఓకే 2022 మోడల్ అట. అడాప్టర్ ఇస్ పర్సనల్. అడాప్టర్ బయట కొనుక్కోవాలంటే ఓకే 4 అంతా. అడాప్టర్ గురించి మాతో నిజం చెప్పాడు. 512 GB స్టోరేజ్. దేని గురించి చూద్దాం. అన్నా బర్రె అమ్మేదేనా? అవును అమ్ముతున్నా. బర్రె గురించి ఏమైనా చెప్పొచ్చు కదా? ముందరనే ఉంది కదా చూసుకోనా. అరే ఫోన్ తీసుకొని అనుకునేటప్పుడు ఫీచర్ చెప్తారు కదా, అట్లా ఫీచర్ చెప్పనది. అన్న బర్రె మాత్రం 2022 మోడల్. డ్యూయల్ కెమెరా ఉంటుంది, బ్లాక్ కలర్, 4x4 ఉంటుంది. కేబుల్ మాత్రం ఈయనే ఉంటుంది కానీ అడాప్టర్ మాత్రం బయట కొనుక్కోవాలి. 512 GB మాత్రం స్టోరేజ్ అన్న. బాగా ఇచ్చి పడేసింది. బాగా ఇచ్చి పడేసింది. నిజంగా కామెంట్ చూస్తే అట్టే
కామెడీ ఫన్నీ వీడియో చూద్దాం. అరే నీ అబ్బా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏమంతా మాట్లాడుతున్నావు తెలుసా నువ్వు? నోట్లో పెట్టి కొడతా. నాకు తెలిసి మావా నీకున్నంత గుద్ద బలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. అంత గుద్ద బలిపోయిందిరా బాబు. అది లైఫ్ ఇది. లోకులు కాకులు అంట వయసురా. అరే చెట్టు భయ నువ్వు అసలు తక్కువరా పగలిపోవా సింహం గడి. వామో మనొచ్చిండు తుపాకి చూద్దాం. వెల్కమ్ టు తుపాకిని కొట్టు లపాకిని పట్టు విచింటూ కెమెరామెన్ కామెంట్స్ తో. ఇంటర్ ఎగ్జామినేషన్ లో 100కి 200 మార్క్స్ వచ్చాయని సంతోషంతో వట్టలు బిసుకొని చచ్చిపోయిన యువకుడు. అదే పబ్జీలో చికెన్ డిన్నర్ కొట్టలేదని గంజాయి దాగి ఫ్రెండ్ గాని గుద్దవల్ దింగిన బెస్ట్ ఫ్రెండ్ గాడు. వెల్కమ్ టు తుపాకిని కొట్టు లపాకిని పట్టు సంతోష్ వస్తే పుచ్చుని వస్తారా? వెల్కమ్ టు తుపాకిని కొట్టు లపాకిని పట్టు విచింటూ కెమెరామెన్ కామెంట్స్ తోటి. A+B² ఎంత అని మ్యాథ్స్ సార్ అడిగితే వాడెవడో చేసుకుంటే నాకేం సంబంధం అంటున్న బ్యాక్ బెంచర్. ఇలా ఉండంగా పుష్ప 2 చూసిన తర్వాత అల్లు అర్జున్. వెల్కమ్ టు తుపాకిని కొట్టు లపాకిని పట్టు విచింటూ. అరే పుష్ప 2 గురించి చెప్పరా? ఆగిపోయినావు లాస్ట్. ట్రైనింగ్ అట్టగా అక్కడే చెప్తా ముందు నీలో ఎక్కడుందో చెప్పండి. ఎవరా నువ్వు? పోలీస్. మా మీద పోలీస్ కేసు పెట్టాలంటే నీ సామాన్లు బాగుండాలంటే గారికి గీత మూవీ చేసారా మీరు? మామో మమ్మీ లేటి వెరైటీస్ చేపల పులుసు, చేపల పులుసు కొత్త కొత్త ఆడుతుంది. నెక్స్ట్ వచ్చేసి చేపల ఫ్రై, చేపల ఫ్రై. నెక్స్ట్ వచ్చేసి చికెన్ 65, చికెన్ 65. నెక్స్ట్ వచ్చేసి గడ్డ పెరుగు, గడ్డ పెరుగు. నెక్స్ట్ వచ్చేసి బగారా రైస్, బగారా రైస్. నెక్స్ట్ వచ్చేసి వైట్ రైస్. లైక్ చేయండి మమ్మీ. మామ సేమ్ నిన్న రాసాప్ టేజర్ చూసిన అదే. గట్టి పెరుగు, ఒక ప్లేట్ నూడిల్స్, చేపల పులుసు ఫ్రెష్ ఉంది. ఆ గడ్డ పెరుగు బగారా రైస్ కాకుండా మిగిలినవి అన్ని పార్సల్ చేయండి. అమ్మో ఎవడవాడు ఇట్టారు. సో నెక్స్ట్ ఇంటర్వ్యూ. షో యువర్ షర్ట్ అండ్ మై ఫ్రెండ్. ఓకే మీ దగ్గర ఇంకా ఏం టాలెంట్స్ ఉన్నాయి? ఇది కాదు బామ్ 1 చర్యలు 3. మీ దగ్గర వామో ఎవరావాడు? మా ఫ్రెండ్ అత్తే ఒకడు ఉంటాలే. బాయ్ బా. నువ్వు మా మీద పోలీస్ కేసు పెట్టాలంటే నీ సామాన్లు బాగుండాలంటే వామో సూపర్ రా. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఉంది ఫ్రీగా వస్తే 2 కావాలి సార్. అడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా నా బతుకు. ఇంత గుద్దబలు పెట్టడికి చెప్పురా. నువ్వు రేపటి నుంచి షేర్లే కైకిలో అవసరం లేదా మనకు? అగో ఎందుకురా? ఎందుకంటే నా ఫోన్ లో 2000 రూపాయలు 2 లక్షలు చేయొచ్చే. ఏదో ఒకసారి రూపాటు 2000 2 లక్షలు అలా కాదు. అది కాదురా కూడా. ఓకే బ్రదర్స్. ఈ వామో bro is so innocent. Okay, Are you a teenager? No, I'm 24. Too old. Expired. కరెక్ట్. అది కూడా కరెక్టే. కానీ విడదీయాలని ప్రయత్నిస్తే మాత్రం పోలీస్ కేసు పెడతాను. నువ్వు మా మీద పోలీస్ కేసు పెట్టాలంటే నీ సామాన్లు బాగుండాలంటే కానీ విడదీయాలి
అరే ఆఖరికి పరుగు సినిమా కూడా పెట్టారా మీరు? కూర్చో నువ్వు ఇప్పుడు ఇక్కడి నుంచి కదలలేదనుకో పోలీస్ కి కంప్లైంట్ ఇచ్చి ప్రాస్టిట్యూషన్ చేస్తున్నావని లోపల ఇస్తాను. అవుట్. నువ్వు మా మీద పోలీస్ కేసు పెట్టాలంటే నీ సామాన్లు బాగుండాలంటే కూర్చో రుక్మి పవర్ ఫ్యాన్ మీ నీ అబ్బా నీ గొప్ప ఎట్రా ఎక్కడ్రా ఎలా అక్కడ ఎలా పెట్టావురా? అమ్మో నిజంగా సూపర్ రా బాబు సూపర్. ఏయ్ మొన్న వచ్చింది వీడియో. ఆంటీ 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 ఏ డిమ్మిడి మీరు ఏ డిమ్మిడి మీరు ఆంటీ 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 ఎటరాగి అంటే ఇది కొడతారు. రీసెంట్ టైమ్స్ బాగా నవ్వుకున్న బెస్ట్ వీడియో. నేను పార్క్ లో వెళ్తుంటే ఓ పిల్ల చూసి నవ్విందే నేను కూడా చిన్న స్మైల్ ఇస్తే చెత్త కొచ్చేసుకుని నెంబర్ అడిగేందే నేను ఇంటికి వెళ్ళే గ్యాప్ లోనే మెసేజ్ చేసిందే చెప్పి చూసి చేస్తుంది అంటూ మురిశానే అలా నేను రిప్లై ఇచ్చి ఇవ్వగానే పందిలా ఎందుకున్నావంటే వైట్ లాస్ క్లినిక్ మాకు ఉంది జాయి నవ్వు అంటూ కాస్టులు చెప్తూ ఉందే నేను మొత్తం పప్పులా పప్పులా చూస్తూ ఉన్నానే కప్పలా నీ చేతిలోన పాంప్లెట్లు చూడగానే అర్థం అవ్వాలి ప్రమోషన్. లాస్ట్ మ్యాజిక్ ఒరిజినల్ ఈస్ ఏ మర్చిపోయావు రా ఇంకా నాగవాల్ ఈస్ పర్సనల్ ఉన్నది టీవీ ఒరిజినల్ కన్నా బాగుంది బ్రో. కరెక్టే అది కూడా నాకన్నా నచ్చింది. సో నెక్స్ట్ వీడియో ప్లేస్ ఎంతసేపు లో ఇంకా ఒరిజినల్ కట్టే ఇదే బాగుంది కదరా. హెడ్ ఫోన్స్ పెట్టుకోవాలని ఉందే చెప్పాలి అయ్యావో. అది అది అంతలోనే వచ్చేసారే చెప్పు. అరే సాలే కైతే లంచోడక అరే లంచోడక ఏం చూస్తున్నావు నీ పెళ్ళని దొరకవుతా లంచోడక చెప్పురా పిచ్చి లంచోడక డెరాడు కొంటారా నా పడక లంజుకు పుట్టిన నా పడక నువ్వు నీ అమ్మ నీ అక్క నీ పెళ్ళాన్ని దండ పనికొచ్చేటేదే. వామో ఇలా ఉన్నారంటారా మీరు నిజంగా. 3 steps to kiss a girl అనుకున్నా ఏదోలా ఉంటుందని చూద్దాం. మెయింటైన్ ఐ కాంటాక్ట్. ఓకే ఫస్ట్. సెకండ్ గెట్ క్లోజర్. ఓకే థర్డ్ సామాన్ బాగుండాలి. అదే బ్రో సామాన్ బాగుండాలా. సామాన్లు బాగుండాలండి. కరెక్టే ఈయన పెట్టింది చూడు కరెక్టే అవి పెట్టింది కరెక్టే. ఓకే నెక్స్ట్ వీడియో ప్లేస్. సామాన్ బాగుండాలంటే చూద్దాం. సామాన్లు బాగుండాలంటే అమ్మ ఆఖరికి ఇక్కడ కూడా వాడతారా మీరు? ఇది ఎప్పుడు పెట్టారు? ట్రిపుల్ ఆర్ క్రాస్ ఓవర్. ఓకే ఎడిటర్ రెస్పెక్ట్ బటన్. రామరాజు ట్రిపుల్ ఆర్ కరెక్టే రా. ఎడిటింగ్ బాబుని ఎక్కడ ఎలా పెట్టారు రా చూద్దాం. ఆడు చూసేవాడు దెయ్యాలు తోలుకునేవాళ్ళ ఎక్కడ చూసావు భయ్యా ఎన్ని కొండలెక్కితే మనకి ఇలా వస్తాయి. టాటూస్ అంటారు వీటిని. Hey, Dilawar Singh wife is personal. Arrest that bitch! Dilawar
ఐ రియలీ డిడ్ంట్ మీన్ టు డూ ఇట్. ఆ రోజు అక్కడ అంతమంది ఉన్నారని భయం వేసి వెళ్ళిపోయాను. బాగా చిన్నగా ఉంది, పెద్దదేం లేదా? ఎన్నిసార్లు చెప్పినా ఎడం చేత్తో తినడం మానవే. అది చూడు పెడతారు నీకు కూడా. అలా చూడక నీకు కూడా పెడతారు. ఏం చేసిరా తిరువార్ సింగ్ వైఫ్ ఫిక్స్ పర్సనల్ మ్యాన్. అది కలేజా ఫ్యాన్స్ కి అర్థమవుతాయి, మహేష్ బాబు ఫ్యాన్స్ కి అర్థమవుతాయి అంతే. మీ వైఫ్ మనకు పర్సనల్. అమ్మాయి అంత బాగుందా? చాలా అందంగా ఉంటుంది భయ్య. ఏంటి మకరం గుద్దేసావా? Are you going that way? లిఫ్ట్ ఇస్తామని అడుగుతుంది. నేను ఒంగుంటాను, నా మీద ఎక్కువ మోసుకెళ్ళిపోతాను. Please do try to come. Bye. బస్సు ఉంటే నేనే లిఫ్ట్ అరే ఇస్తాను. వెనకాల తలపతి కదా, యా బ్రో తలపతి. నువ్వు స్కర్ట్ వేసుకో, నేను కట్రాయర్ వేసుకుంటా. వాళ్ళ ముందు క్లబ్ ఎవ్రీథింగ్ రాంగ్ లాగా ఉంది ఇక్కడ. It's overwhelming. మీ అన్న ఎక్కడా? అమ్మ బాబాయ్ మహేష్ బాబు గారా? పతకలేస్తుందండి. Oh, so sorry. అరే రే రే కారు కూడా సూపర్. టాక్సీ నాదే భయ్య. ఇన్ప్రాక్టికల్ గైస్. విజన్ లేదు, ప్లానింగ్ లేదు. కొమురం భీముడో బాబు బాబు నీకు దాన్ని పెడతా, నువ్వు ఆపరా. అయ్యో 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 చంపేశావు విని. తెచ్చు కూర్చుంటే ఇలానే దిగిపోతాయి. నిన్ను చంపడానికి దేవుడు దిగి రావాలా? సీతారామరాజు టాక్సీ డ్రైవర్ ఆడే ఎక్కువ. ఎవర్రా కాకర్ చూసి సూపర్ రా. హైటర్ కి సలాం నమస్కారం. ఏం చెప్పిన మనకి ఒక్క సూపర్ రా, సూపర్ ఎడిట్. త్రోబోట్ 3.4 యాక్టివేటెడ్. అవునా చూద్దాం. తోట మొట్టబెట్టి కొడితే బ్యాంక్ లౌడే హుషార్ కథలు తింటే అర్థమైందా? తోట మొట్టబెట్టి కరెక్టే. రోబోట్ 3.1 లవలే నాకు లవ్ రీల్స్ సజెస్ట్ చేస్తోంది ఇన్స్టా. నాకు కూడా అంతే, ఇన్స్టాగ్రామ్ లవ్ నాకు లవ్ లేదేందో అంటే లవ్ రీల్స్ సజెస్ట్ చేస్తాను. వచ్చు ఇది రైల్వే కంపార్ట్మెంట్ ఆర్ ఫిష్ మార్కెట్? కామన్ సెన్స్ ఉన్న కదా ఇటారా తాడు పెరిగి బుద్ధి దానికి. వాట్ హెల్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్? బై ఇన్స్టాగ్రామ్ బై సంగీస్ అల్లుడు తగ్గొద్దు, నువ్వు అసలు తగ్గొద్దు. కరెక్టే రా బాబు. కలజెట్టు ఏ బ్రాండ్ తాగి కాస్ అవుట్ చేస్తావు కరెక్టే కదా. నా సేమ్ నా ఫీల్ కూడా అసలు చెప్పినా ఎడం చేత్తో సూపర్ సూపర్ ఎడిట్. కానీ ఇక్కడ తలపట్టి ఎన్నిసార్లు చెప్పినా ఎడం చేత్తో తినడం మానవే. ఎవరైనా గమనించారు తలపెత్తున్నాడు. చూడక నీకు కూడా పెడతారు. అమ్మాయి అంత బాగుందా? చాలా అందంగా ఉంటుంది భయ్య. ఏంటి మకరం గుద్దేసావా? Are you going that way? లిఫ్ట్ ఇస్తామని అడుగుతుంది. నేను ఒంగుంటాను, నా మీద ఎక్కువ మోసుకెళ్ళిపోతాను. Please do try to come. ఇగో తలపతి, ఇదే తలపతి వేసుకో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. తలపతి తలపతి Bye. తలపతి. బస్సు ఉంటే నేనే లిఫ్ట్ ఇచ్చి ఉంటాయి. ఎవరు గమనించేలా కొట్టాను, గమనించాను. జస్ట్ పబ్లిక్ సామాన్ బాగున్నాయి. పోలీస్ కేసు నువ్వు మా మీద పోలీస్ కేసు పెట్టాలంటే నీ సామాన్లు బాగుండాలంటే వా ఏం భయపోతున్నారా బాబు. డీజే సాంగ్ కొట్టారు భయపోతు. వీడియోడు గూరుకానా వీడియో రే ఎలా దాని గూరు కావాలను అంటే రేట్ ఎంత?
కొంచెం మీ అమ్మాయిని పంపియండి, మా అబ్బాయి పర్సనల్ గా మాట్లాడతాడంట. కడుక్కోవడం నేర్చుకోండి ఫస్ట్. మా అమ్మాయికి అలాంటివి ఏమి ఉండవు, గంటలు గంటలు మాట్లాడుతూనే ఉంటది. నువ్వు తీసుకెళ్ళి. జన కొడకల్లారా మీరు తొల్లగాలి దిగండి రుపుకల్లారా. నేను కంటి పాపాల చూసుకుంటాను. మ్యూజిక్ అప్పుడు లంచా కొడక मुझे काप से प्रो पार्ट प्लीज అరే చిన్నపిల్లలు చదువుకోకుండా పోయి స్కూల్కో కాలేజ్కో పోకుండా చదువుకోకుండా ఇన్స్టాగ్రామ్ ఏంద్ర మీకు ఓన్లీ సంబంధం కెన్ ఫిక్స్ మీ నో నీకు దీనికి సంబంధం లేదు తప్పుకో. నాకు ఆడితో సంబంధం ఉంది, ఎందుకంటే ఆడు నా తమ్ముడు అంటాడు. నాకు నాతోనే సంబంధం ఉంది, ఎందుకంటే నా పేరే సంబంధం. వెనకట్టుకోడు సింహం తల్ని దువ్వెంత దువ్వాలనుకున్నానంట. అంటే ఏంటి? మంచి సామెతీని ఊరుకోవాలి కానీ ఆరాలు తీయకూడదు. ఏ మొహం పెట్టుకొచ్చావో ఇక్కడికి? అందుకని వేరే మొహం అద్దెకి తీసుకుని ఎలా వస్తాడు? మరి థర్మామీటర్ నోట్లో పెట్టుకుంటది. చెయ్యేసి రెస్టారెంట్ తీసుకో. సరే నాన్న. ఎందుకేరా నీ నన్ను కాదు తల మీద డాన్స్ చేస్తుంది ఈ అమ్మాయి నడుము మీద. 13B ప్రకారం విడాకులు అప్పుడు 12B ఆటోని ఎక్కిపోవాల్సిందే. సైతాన్ వేదాలు వల్లిస్తుందా? వచ్చిందిరా ఈవిడికి మాత్రం వేదాలు సైతాన్ వల్లిస్తుంది. అంటే ఏమిటి? అంటే ఆరాలు తీయకూడదు, వినూరుకోవాలి. వెనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలని అంట. డోంట్ పుట్ వర్డ్ ఇన్ మై మౌత్. మాటలు సరిగ్గా రాని అంటున్నా. ఏంటి తప్ప? కరెక్ట్ గానే కదా నేను కరెక్టే, కానీ ఎస్ వదిలేసావు. ఓ వదిలేనా? డోంట్ పుట్ వర్డ్ ఇన్ మై మౌత్. సో వదిలేయన్నా. అప్పుడు ముందు చెప్పిందే కరెక్ట్ కదా. గొడవ రూమ్ అంతా తిరుగుతుందేంటి? లేదు సార్, మేమే తిరుగుతున్నాం. 6 feet ఉంటావా? చే అంటే హిందీలో 6 అని అర్థం. ఒకవేళ రేపే మీకు కడుపు నొప్పి వస్తే తప్పకుండా మా హాస్పిటల్ కి రావాలి. కడుపులో నొప్ప నాక రేయ్ కడుపులో కుదరా. అయ్యయ్యో, ఏంటిది? కడుపా రాతి బండ? ఇందాకే అడుగుదాం అనుకున్నా. తను బయలుదేరినప్పుడల్లా నువ్వు పో అంటావు. నువ్వేమన్నా హార్నా? అయ్యో, పో అంటే మలయాళంలో పోదాం అని అర్థం. మరి హార్న్ కనిపెట్టింది. ఏ సినిమా తెలుసా ఎవరికైనా? మూవీనే మూవీనే చూపిస్తా. బ్రహ్మచారి. ఎస్ కరెక్ట్ బ్రో, బ్రహ్మచారి మూవీ అది నేను చూసినాను. నేను కూడా బాగుంది సినిమా, బాగుంది, జోక్ బాగుంటాయి. కమల్ హాసన్ గారు మై ఫీడ్ ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ డేస్. నాకెందుకు కొడతారులే లైకులు? లైకులు కావాలంటే సామాన్లు బాగుండాలంటే బాగుండాలా? ఎవరురా నువ్వు? అంతేగా నా ఫీడ్ అంతే బాబు, ఇన్స్టా ఫీడ్ అంతే. ట్రాఫిక్ లైట్ స్పీక్స్. బండి కొంచెం మెల్లగా రెడీగా ఉండండి రా. పని చేయి అయితే. నువ్వు తెంగి వామో ఒక మాట అయితే చాలా కరెక్ట్ గా చెప్పారు సిస్టర్. ఈ రోజుల్లో అబ్బాయిలు పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు చేయాల్సిన పని ఏంటో తెలుసా? అమ్మాయికి వంట వచ్చా, ఏం చేస్తుంది, ఏంటి, ఇవన్నీ కాదు. మొహమాటం లేకుండా ధైర్యంగా అడిగేసేయండి, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని. సో అలా అడగగానే అమ్మాయి కొంచెం షాక్ అవుతుంది, రియాక్షన్స్ కూడా వేరే ఉంటాయి. అప్పుడు అమ్మాయి ఎస్ అని చెప్పదు, ఉన్నా కానీ నో అనే చెప్తుంది. అమ్మాయి నో చెప్పింది కదా నువ్వు పండగ చేసేసుకో. ఎందుకంటే ఆడవారి మాటలకి అర్థాలే వేర్లే అని ఊరికే అనలేదు. వాళ్ళు నో అన్నారంటే ఎస్ అని అర్థం. మాత్రం నాలెడ్జ్ ఉండాలి మీకు, లేదంటే చాలా కష్టం. ఈ రోజుల్లో అబ్బాయిలు జాగ్రత్త మా అబ్బాయిలు. అరే మన గురించి ఒక అమ్మాయి మాట్లాడుతున్నట్టు ఆలోచించు. మేడం ఎంత గుస్వామి కేసు చూసుకో అయినా కన్ఫర్మ్ సావు మాకు అంది తెలుసుకుంటూ మేనేజ్ చేసుకుంటాం. అదే మ్యాజిక్. మోటేసుకుంటాను తెలకాయ చేత పట్ట. అరే రే రే ఎవర్రా మీరు ఇంత టార్క్ నా కొడుకుంటారు. అమ్మాయిల గురించి ఒక అమ్మాయి చెప్తాను చూడు, అదిరా సూపర్. ఓకే చూద్దాం. హాయ్ మామ, ఒక 5K ఉంటే సెండ్ చేయరా. ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. టెక్నాలజీ పెరిగిన కొద్దీ నేరాలు అదుపులోకి వస్తున్న సైబర్ గాళ్లు కూడా అప్డేట్ అవుతుండడంతో ఈ ప్రపంచంలో మనిషికి సాయపడేది ఆ దేవుడు కాదురా, మనిషికి మనిషే సాయపడాలి. పట్టు పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. అంటే ఈ పాట మ్యూజిక్ పిజిఎం వేసుకొని ఎవరేమో చేయొచ్చు. సరే ఏడో సెండ్ చేస్తారే, సెండ్ చేస్తుండ్రు చూడు. పూక మొడ్డ ఎవని
అరే వాడు ఇంకా సెండ్ చేయలేరు, సెండ్ చేస్తున్నా అన్నాడు. లెక్క చెయ్యాలి. అరే నా కొడక ఓసరి వెళ్ళి నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. అరే బతుకుండా గొయ్యి కట్టి గొయ్యి తీసే పాటే నా కొడుకురా. కరెక్టే కదా వచ్చు, నేను ఇందాక చెప్పిన నేను ఇంకా సెండ్ చేయలేదు, సర్వర్ బిజీ వస్తుంది. హ్యాష్ ట్యాగ్ ఈ గ్లాస్ పెట్టినట్టే అర్థం చేసుకో. పాపం అన్నా నువ్వు అలా అట్లా మన అనొద్దన్నా. కళ్ళకే పైసలు అయితే అన్నా నీ కాలు మొత్తానికి దండం పెడతా. నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నా. అంత మాటల కన్నా బయట చెప్పుతున్నా. అయిపోయింది బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. వాము ఏముందిరా చాట్, వాట్సాప్ చాట్. ఓకే ఇది ఇంద్రా మూవీ కదా. ఓకే ఓకే కదా, పీకేస్తే పీక కోస్తా. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్ లాస్ట్ లాస్ట్ ఏదో వచ్చింది ఫ్రమ్ దిస్ ఇస్ వాట్ ఇస్ ఇందు వావ్ అంతా బాగానే ఉంది. చివరి సౌండ్ ఏంటి బ్రో? కరెక్టే అదే. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్ అగో అట. సో నెక్స్ట్ నైట్ బైక్ కనిపిస్తే చాలు మామ, ఒకటే మ్యూజిక్. కరెక్టే రా బాబు. చిట్టుకి ఏ పని ఉండదు. చిట్టు పాప ఫీల్ అయినట్టున్నాడు. లోకల్ అని చెప్పు బ్రో, వదిలేస్తాయి. ఫిల్టర్ మై ఇన్నర్ ఫీలింగ్ బ్రో. నాది కూడా తేరా బాబు. ఉసేన్ బోల్ట్ ఇటు చిమ్టు కుక్కలే. ఉసేన్ బోల్ట్ కి కుక్కలు పెడితే కుక్కలే ఫస్ట్ వస్తాయి, ఎందుకంటే కుక్కతో ఫాస్ట్. చూడండి నేను కొట్టారా, తిట్టారా, నీచిగా మాట్లాడారా, అవమానించారా? మరెందుకు అలా అరిచేస్తావు? అది కరెక్టే కదా, అది కరెక్టే కదా, చెప్పండి. ఓ రన్నింగ్ సార్ మనం ఏమన్నాం రా, ఆయన కూడా వస్తాయి. ఫర్ ది పాస్ట్ 2 days మై ఇన్స్టా ఫీడ్ బిలాయ్. నన్ను నేను చేయాలని చేస్తా. ఏదే ఇది కూడా వాము, ఇది కూడా ట్రెండ్ అవుతుంది ఇప్పుడు కొత్తగా. ఇఫ్ మై ఇన్స్టా ఇండోర్ బాయ్స్. ఓకే వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు. ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడుతున్నాడు. వీడికి ఎవడన్నా ఉద్యోగం. అది కూడా కరెక్టే సార్. ఏదో మనకి ఖాళీ ఉన్నప్పుడు అదే ఇన్స్టా ఫీడ్, ఒకటే మ్యూజిక్, రీ అప్లోడింగ్. అరే ముందు ఓన్లీ డైలాగ్ అని అనుకున్నా, ఇప్పుడు దానికి డీజే కూడా యాడ్ చేశారు కదరా. డీజే మిక్స్ సెట్ ఇన్స్టాగ్రామ్ లో ఏంటి అన్న 2 రోజుల నుంచి ఒకటే మ్యూజిక్. ఎవరా మీరంతా? ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్ ఆఖరికి ఇది కూడా డీజే చేసిరా బాబు. సూపర్ అరే. ఆఖరికి బాస్ కూడా బాస్ కూడా డైలాగ్ చేశారు. సూపర్. మై ఫ్రెండ్ విత్ బాల్కర్ టికెట్ లాఫ్ గెట్ మీ విత్ టికెట్. నేనేమంటానంటే ఎవడు పైన ఎవడు కింద ఎల్ల మనుషులు ఒకటే రబాసు. ఏమంటానంటే నేనేమంటానంటే ఎవడు పైన ఎవడు కింద ఎల్ల మనుషులు ఒకటే రబాసు. నేనేమంటానంటే Creator platform are coming, single skin gone. Kubera movie చూపి బ్రో. ఇది బాగుంటుంది, హై క్వాలిటీ. విమల్ పలు
పలుకులలో కేసరి పాపం ఏకాదశి అట్ట చేసేది మీరు ఎడిట్ బాగా చేసేది ఓకే విమల్ అరే ఇక్కడ మీకు ఎలా అంటే కాజోలు ఈయన భార్య చూడాలి ఇక ఇందాక ఏకాదశి ఈయన ఉన్నాడు ఏ పలుకులలో కేసరి కోయిన్సిడెన్స్ పలుకుల కేసరి కాయాలు టచింగ్ టైటిల్ కి జస్టిస్ చేసావు బ్రో కరెక్టేగా వామో ఎవర్రా ఉన్నారు బ్యాటరీ సార్, బోయపాటి గారు ఓకే మోటార్ సార్, బోయపాటి గారు బాలకృష్ణ గారిని ఎలా క్యాటర్ ఓకే బ్యాటరీ మోటార్ పెడితే బ్యాటరీ సార్, వామో ఏముందిరా అక్కడ ఎలా పెట్టావురా వాళ్ళు ఎలా చేస్తారు స్కంద మూవీలోవి కూడా యాడ్ చేయండి బోయపాటి గారు పక్కట్లో వచ్చి కత్తి వచ్చే సీన్ కూడా పెట్టండి వామో ఇలా ఉన్నారేంద్రా బాబు బోయపాటి గారిని నేను బిగ్ బాస్ కి వెళ్ళాలి. ఆహా మా కూడా కోరిక ఉంది బిగ్ బాస్ కొని ఎవరు చేస్తారు బిగ్ బాస్ ఈ సామాన్లే మీరు రక్ష బిగ్ బాస్ పోవాలంటే సామాన్లు బాగున్నా ఉంటాయి మరి ఇలా తగులుకున్నారేంటారా దాన్ని ఈ సామాన్లు నాతో నాగార్జుని ముప్పించాలి ఎవరు డీసోకి వెళ్ళాలి. నేను నాగార్జున గెలవాలి. బిగ్ బాస్ లో ఖచ్చితంగా మీరు పంపిస్తారు. మీ దయ వల్ల మీరు పంపిస్తారు. నన్ను వెళ్ళాలని ఉంది హాయిగా. బిగ్ బాస్ పోవాలంటే ఫస్ట్ నీ సామాన్లు బాగుండాలంటే బిగ్ బాస్ ఏంది దానికి ముందు జబర్దస్త్ పోతావు జబర్దస్త్ పోయినాక ఇక బిగ్ బాస్ పో డైరెక్ట్ గా పర్వ ప్రెషర్ లా అయినా వల్ల వాడు ఎందుకు కొడతారు లైకులు కావాలంటే సామాన్లు బాగుండాలంటే బాగుండాలి. ఆ గుండె బతకాలి 10 మందిని నవ్విస్తుంది ఆయన కూడా వదలేరు నా కొడుకు సమ్మర్ వాస్ పర్సనల్ నీకు డార్క్ నా కొడుకులకు డార్కమైన వరకు అర్థమే సామార్ అన్నా చూద్దాం చెప్పు తమ్ముడు. అన్నా బాగా ఆకలిస్తుందనేమో నిప్పి అన్నా. ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. తమ్ముడు నీకు ఏం కావాలో తీసుకుంది. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. చాలా థ్యాంక్స్ అన్నా. ఏమి తేజస్సు బిడ్డ ఏంట్రా బండ్లు పెట్టలేపింది. ఇప్పుడే కదా పోయినంత బేవర్స్ గా పెట్రోల్ కొట్టించాను. ఏమైందబ్బా? అరే మామా. అరే చెప్పురా మామ. అరే మామ నా బండ్లో పెట్రోల్ అయిపోయిందిరా. ఎక్కడున్నావురా? అరే మామ నా దగ్గర డబ్బులుగా లేవురా. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? నా దగ్గర ₹1 లేదు. ఫోన్ పెట్టరా బాబు. డబ్బులు లేవురా. అన్నా ఏమైందన్నా? నా మొడ్డైంది. బండిలో పెట్రోల్ అయిపోయిందన్నా. అన్న దగ్గరలో పెట్రోల్ ఏం లేదన్నా. ఇప్పుడు నువ్వు ఏమన్నా? అన్న దగ్గరలో పెట్రోల్ ఏం లేదన్నా. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. నువ్వు బండి ఎక్కనా నేను ఎత్తా. అన్నా నా దగ్గర డబ్బులు లేవన్నా. ఎవడు అడిగాడు నిన్ను? డబ్బులు ఏముందన్నా నేను కొట్టిస్తా పదనా బండి ఎక్కనా. ఎర్రి పూకు నువ్వులే. లాస్ట్ లో ఎదురు దిక్కు లేదులే లేదు పూకు నవ్వులే వీడికి కరెక్ట్ గా సెట్ అయింది లాస్ట్ వీక్ బాగుంది సెట్ అయింది వెయిట్ ఫర్ ఇట్ ఓకే రే ఏంద్రా సడన్ చేంజ్ వాయిస్ ఎవరో మళ్ళీ మధ్యలో మైలో ఉండే పోవట్లే బ్రిటిష్ వాళ్ళు కూడా ఇంత టార్చర్ చేయదరా కదా బ్రో రే నీ వల్ల ఒరిజినల్ సాంగ్స్ మర్చిపోయారే వాడి వల్ల సడన్ చేంజ్ వాయిస్ చేంజ్ వచ్చింది సో బెంగాలీ బెంగాలీ ఎలా అయినా తెలుగు నేర్చుకొని షోకి రావాలి. నువ్వు కూడా అలాగే అనుకున్నావా లేదా? మీరు అలా అనుకున్నారు కదా బెంగాలీ ఎలా అయినా తెలుగు నేర్చుకొని షోకి రావాలి. బెంగాలీ
పుష్ ఇంటూ దెంగాలి కరెక్ట్ ఇంటూ దెంగాలి నువ్వు కూడా అలాగే మీరు అలా అనుకున్నారు కదా ఎలాగైనా ఏమో నేను ఏదో అనుకున్నా కానీ కరెక్ట్ లంచ్ జరుగుతుంది కదా అని మీనింగ్ సో అంతే అది షో కదా బ్రో అట్లా అంటారు సైడ్గా సో లాస్ట్ సామాలా మిమ్మల్ని నేనేం పని చేస్తాను నాకే తెలియదు. నువ్వు మా మీద పోలీస్ కేసు పెట్టాలంటే నీ సామాన్లు బాగుండాలంటే టీజే పబ్లో ఇక అన్నిట్లో ఇటది అంటే పబ్ బార్లో ఇక ఇదే పెడతారు ఈ పాట పెట్టి ఇక డీజే సాంగ్ పెట్టి ఇక అయిపోయి పాపా ఎవరుగా బాగా కాపుటెన్ అమెరికా చౌలి వారా వి ఎంజాయ్ దాట్ సార్ అవునా చూద్దాం నువ్వు దెంగమంటారా సో చూద్దాం సరేకి నేను అమరుణ్ణి రిప్పుకుంటా నాకెందుకు కొడతారులే లైక్లు సామాన్లు బాగుండాలంటే అందరూ ఒకవైపు వీళ్ళు ఒకవైపు ఓకే బాలకృష్ణ గారు ఉన్నారా ఉన్నాడు పొద్దున కొడుకు అనుకుంటే నా మొట్ట గుడిపిస్తా సరే అండి మీ గొలుసు నా చేతికి తగిలింది ఒరే దరిద్రుడా నేనంటే డబ్బు కక్కుతుపడి వాళ్ళ మాటలు నమ్మాను నిన్ను హీరో అంటే ఎలా నమ్మావురా కళ్ళకింద లైకులు కావాలంటే సామాన్లు బాగుండాలంటే ఇద్దరు పాపం కాదురా నీ వైబ్ ఇవ్వాల నువ్వు వైబ్ అవ్వాలంటే నీ సాంగ్ బాగుంది మామ ఏ ఫీల్ ఉందిరా సాంగ్ లో మిమ్మల్ని నేనేం పని చేస్తాను నాకే తెలియదు. అడ్మిన్కి ఎలాంటి విషయాలు కూడా ఉన్నాయా మీరు ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేయాలని మీ సామాన్ బాగోలాంటి నేను చాలా బోర్ కొట్టేసి సాంగ్స్ ఇన్ హర్ ఫీడ్ కలకత్తా పూరి సాంగ్స్ ఇన్ మై ఫీడ్ ఓకే మహానగరి కల్కత్తా పూరి టింగ్ డింగ్ నా లౌడాలో టింగ్ డింగ్ చిరంజీవి ఇందు వందల కుందవందన వావ్ ఇట్స్ నైస్ ఒక చేంజ్ గా చూస్తే ఈ మాట అంటాం లాస్ట్ 2 ఉండే ఓకే మిమ్మల్ని నేనేం పని చేస్తాను నాకే తెలియదు. నువ్వు మా మీద సామాన్లు వైబ్ చేస్తారా బాబు వైబ్ పెట్టుంటుందా ఈ సామాన్లు గోలేట్రా అవునా అందరికి ఎక్కేచింది పనసపల్లి మీ పనస పళ్ళు తింటే మీ సామాన్లన్నీ బాగుంటాయి ఏ బాబు ఇంకోసారి పళ్ళు తింటే మీ సామాన్లన్నీ బాగుంటాయి పనసపల్లి పనస అమ్మో అమ్మో అప్పుడు సూపర్ అయిపోయినాయా సో రీల్స్ అయిపోయినాయి సో గాయస్ రీల్స్ అయిపోయినాయి సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి గైస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లాస్ట్ వీడియో రాధాసాబ్ టీజర్ టీజర్ చేసినప్పుడు రీల్స్ వైరల్ అయినాయి కదా ఇన్స్టాగ్రామ్ లో అవి పెట్టాను సో ఆ వీడియోకి బాగా వ్యూస్ వస్తున్నాయి నేను ఇప్పుడు మంచిగా వీడియో చేస్తాను ఓకేనా ఏం పదలకు ఇట్లాంటి ఇయర్ఫోన్స్ పెట్టుకోండి మీకు వాయిస్ తక్కువ ఉంటుంది ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ సో సారీ అందుకే మీరు కొంచెం చూసి ఇయర్ఫోన్స్ పెట్టుకొని వినండి ఎక్కడైనా కొంచెం ఏ అలర్ట్ కూడా ఉంటుంది అందుకే సారీ గైస్ అందుకే వినండి సో నా 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి ఈ వీడియో ఎప్పుడు వచ్చేది తెలుసు మీకు సో నెక్స్ట్ వీడియో అప్కమింగ్ వీడియో చూద్దాం సో అటు లైక్ వీడియో షేర్ మై వీడియో షేర్ మై ఛానల్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై గైస్